హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? మ్యాటర్ ఏంటంటే నేను ఇవాళ గేమ్ చేంజర్ మూవీ చూడడం జరిగింది. గేమ్ చేంజర్ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే శంకర్కి వన్ ఆఫ్ ది బెస్ట్ కంబ్యాక్ మూవీ అని చెప్పచ్చు మనం. భారతీయుడు 2 ప్లస్ అదేదో ఇంకో మూవీ ఉంది కదా, స్నేహితుడు, రోబో 2.0, ఈ 3 యావరేజ్గా ఆడాయి. దాంట్లో భారతీయుడు 2 ఫ్లాప్ అయిపోయింది ఇంకా. కాబట్టి వాటిలన్నిటి తర్వాత శంకర్కి వచ్చినటువంటి వన్ ఆఫ్ ది కమర్షియల్ బ్లాక్ బస్టర్ అనే చెప్పచ్చు మనము. అంత బాగా స్క్రీన్ ప్లే ఉంది. స్టోరీ స్టోరీ, రొటీన్ మోస స్టోరీనే. అదేం మనం గొప్పగా ఉందని మనం చెప్పలేం స్టోరీని. కానీ దాంట్లో ఉన్న ఎలివేషన్స్, దాంట్లో ఉన్నటువంటి టైమింగ్, ఆ స్క్రీన్ ప్లే జరిగిన విధానము, ఇవన్నీ మాత్రం అద్భుతంగా తీశాడు. చాలా అద్భుతంగా వచ్చింది సినిమా అయితే. నాకు నచ్చింది. అవతల వాళ్ళకి నచ్చకపోవచ్చు, అదే నాకు సంబంధించిన విషయం కాదు. అది నా వరకు నాకైతే నచ్చింది. అది ఎందుకు నచ్చిందంటే ఫస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ గురించి చెప్తాను నేను. అంత బాగుంది. ఉన్నాయి కొన్ని క్యారెక్టర్స్, అయితే అన్ని కాదు, కొన్ని క్యారెక్టర్స్ అంత బాగున్నాయి. స్టార్టింగ్లో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ ఉంటుంది ట్రైన్లో నుంచి దిగిన తర్వాత హెలికాప్టర్ షాట్ ఉంటుంది అసలు ట్రైలర్లో, పంచి కట్టుకుంటాడు, అది కూడా అక్కడే ఉంటుంది అనమాట. ఆ షాట్ని తీశాడు. అసలు అంత మంచి ఎంట్రీ అయితే జరిగిందనమాట రామ్ చరణ్కి సినిమాలో. అద్భుతంగా తీశాడు ఆ సీన్ అయితే. అది అయిపోయిన తర్వాత ఇంకా స్టోరీలోకి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి శ్రీకాంత్ ఒక క్యారెక్టర్, ఆ శ్రీకాంత్ సీఎంగా ఉంటాడు. నేను స్టోరీ చెప్పేస్తే బాగోదు కాబట్టి కొన్ని జస్ట్ హింట్లు ఇస్తా. శ్రీకాంత్ సీఎంగా ఉంటాడు. సీఎంగా ఉన్న అతనికి కొంచెం స్ట్రోక్ వస్తుంది. అది ఎందుకు వచ్చింది, ఏమొచ్చింది, తను ఏం చేశాడు ఫ్లాష్ బ్యాక్లో, ఎవరిని ఏ విధంగా అసలు అదేంటది వెన్నుపోటు పొడిచాడు, ఇవన్నీ అయితే మళ్ళీ తెలుస్తాయి ముందు మన స్టోరీలోకి వెళ్ళంగా. అదంతా నేను రివీల్ చేయను. అంజలి క్యారెక్టర్ ఏందండి, ఎందుకు చెప్తున్నా అంటే ముందే స్టార్టింగ్లోనే అంజలిని చూపిస్తారు కాబట్టి ఒక ఓల్డ్ ఏజ్ లేడీ లాగా అంజలి క్యారెక్టర్ ఉంది. చాలా అద్భుతంగా ఉందన్నమాట. అసలు ఇంతవరకు అంజలి చేసిన పర్ఫార్మెన్సెస్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ఎంత మంచి పర్ఫార్మెన్స్ చేసిందో, దాని తర్వాత గేమ్ చేంజర్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇన్ హర్ కెరీర్. అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే చేసింది అంజలి. అయితే గొప్పగా చేసిందని చెప్పలేం, కానీ ఆమెకి ఇచ్చిన రోల్ వరకు ఎంత అద్భుతంగా చేసిందంటే అంత అద్భుతంగా చేసిందనమాట. దాని తర్వాత ఇంకొక హీరోయిన్ కియారా అద్వానీ ఉంది కదా, ఆమె గురించి మాట్లాడుకోవాలంటే అంత ఎక్కువ లేదు సినిమాలో. ఎంతవరకు అవసరమో అంతే పెట్టారనమాట. ఎక్కువ అయితే కనపడదామా. సో అక్కడికి సరిపోయింది. వెన్నెలకు వచ్చారు, ఎటు వచ్చి అటు వెళ్ళిపోతాడు, బ్రహ్మానందంగా ఎటు వచ్చి అటు వెళ్ళిపోతారు. సో కొంతమంది కమెడియన్స్ ఉన్నారు, ఆ కమెడియన్స్కి అంత స్కోప్ లేదు. ఎందుకంటే మొత్తం రామ్ చరణ్ మీదే ఉంటుంది, బీభత్సంగా రామ్ చరణ్ మీద ఉంటుంది స్టోరీ మొత్తం. రామ్ చరణ్, ఎస్జే సూర్య వీళ్ళిద్దరి మీద ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్లో ఎలా ఉంటుందంటే మొత్తం రామ్ చరణ్ చదువుకున్న డేస్, అక్కడ లవ్ ట్రాక్, ప్లస్ ఐపీఎస్ ఎలా అయ్యాడు, ఐఏఎస్ ఎందుకు అయ్యాడు, ఇలా అంతా మొత్తం ఈ ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ ట్రాక్ నడుస్తుంది అనమాట. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఉందండి, బీభత్సంగా ఉంటుంది ఇంటర్వెల్ బ్యాంగ్. ఎవ్వడు కానీ గెస్ట్ చేయలేడు, అంత అద్భుతమైన ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంతవరకు ఏ సినిమాలో రామ్ చరణ్ సినిమాల్లో, ఈవెన్ రంగస్థలంలో కూడా ఇంత మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే లేదు. చాలా అద్భుతంగా ఉంది ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే. అది చూసిన తర్వాత సెకండ్ హాఫ్లో చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు. అంత ఎక్స్పెక్ట్ చేసేది అయితే ఉండదు ఇక్కడ. ఎందుకంటే స్టోరీకి ఎంత అవసరమో అంతే పట్టగలరు ఎవరైనా కూడా, అంతకు మించి తీయగలరు. అంతకు మించి ఇంకా కావాలంటే మాత్రం అసలు దొరకదు ఎక్కడి నుంచి కూడా. కాబట్టి ఎంతకు అవసరమో స్టోరీకి అంతే తీశాడు సెకండ్ హాఫ్లో కూడా. ఇక్కడ ఫస్ట్ హాఫ్లో రామ్ చరణ్ పాత్ర ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ అండ్ సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. చాలా అద్భుతంగా చేశాడు ఆ రోల్ని అయితే. అసలు మన పొలిటీషియన్స్ ఎంత దరిద్రంగా తయారు చేశాడంటే ఐఏఎస్ ఆఫీసర్లని, ఐఏఎస్ ఆఫీసర్స్కి ఉన్న పవర్ ఏంటి, రూల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ సినిమాలో అయితే చాలా అద్భుతంగా చూపించారు. ఇక్కడ మనకు రియల్ టైంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఈ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ డ్యూటీస్ ఏంటి ఏమి అనేది తెలుసుకోగలిగితే ఇంకా చాలా మంచిది అనమాట. అంత అద్భుతంగా ఉన్న ఆ రోల్ అయితే. ఇది అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్కి వస్తే సెకండ్ హాఫ్లో అప్పన్న క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. సో రామ్ చరణ్ వాళ్ళ నాన్న. సో అప్పన్న క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. అప్పన్న క్యారెక్టర్ అండి, రామ్ చరణ్ నత్తి ఉన్న ఒక అతనుగా యాక్ట్ చేశాడు. ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రంగస్థలంలో చూసాం కదా ఆల్రెడీ మనం నత్తి ఉన్న పర్ఫార్మెన్స్, చెవుడే అనుకుంటా, దీంట్లో నత్తి ఉన్న పర్ఫార్మెన్స్ చేశాడు. అబ్బా ఎంత మంచి పర్ఫార్మెన్స్ అంటే రంగస్థలం మించి ఉంది, ధీటుగా కాదు మించి ఉంది. అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడనమాట. సో అక్కడ ఆయనకి జరిగిన వెన్నుపోట్లు ఏంటి, ఆయన ఎందుకు చనిపోయాడు, అసలు దేనివల్ల చనిపోయాడు, ఇవన్నీ కూడా సెకండ్ హాఫ్లో రన్ చేశారు. అవంతా అయిపోయిన తర్వాత ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మన రొటీన్ స్టోరీలోకి వచ్చేసి ఇక్కడ మళ్ళీ కలుపుతాడు అనమాట. అక్కడ ఫ్లాష్ బ్యాక్లో ఉన్నటువంటి
2 క్యారెక్టర్స్ని ఇక్కడ ఆ 2 క్యారెక్టర్స్కి లింక్ చేస్తాడనమాట. ఆ 2 క్యారెక్టర్స్ ఎవరు, ఈ 2 క్యారెక్టర్స్ ఎవరు అనేది సినిమా చూసే కనుక్కోండి. నేనైతే రివీల్ చేయను, సినిమా మొత్తం రివీల్ చేసి మీరేం చూస్తారు. మళ్ళీ నేను చెప్తున్న పాయింట్ అంతే. సో చాలా అద్భుతంగా తీశాడు. అండ్ రామ్ చరణ్ ఎస్జే సూర్య మధ్యలో పడ్డాయండి సీన్స్, అడమ్మ బొమ్మ బ్లాక్ బస్టర్ అని అక్కడ చెప్పచ్చు మనం. అంత అద్భుతమైన సీన్స్ అయితే పడ్డాయన్నమాట. ఒక ఐఏఎస్ ఆఫీసరు తన రూల్స్ని ఫాలో అవుతూ పొలిటీషియన్ని ఎలా ఆడుకోవచ్చు, ఎంత పరిధిలో ఏం చెయ్యొచ్చు, ఇవన్నీ ఎలక్షన్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ కాదు, ఐఏఎస్ ఆఫీసర్ ఎలక్షన్ ఆఫీసర్గా అయితే ఆ పవర్ ఎంత ఉంటుంది తన చేతిలో అయితే భలే చూపించారు సెకండ్ హాఫ్లో మాత్రము. చాలా అద్భుతంగా తీశారు. అద్భుతం అంటే అద్భుతమనే చెప్పాలా. మీకు కొంచెం లాగింగ్ అనిపించవచ్చు మూవీ, అండ్ ఏంటి ఎంటర్టైన్మెంట్ లేదు అనుకోవచ్చు. ఎంటర్టైన్మెంటే కావాలనుకుంటే ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, వాటిని చూసుకోవచ్చు మీరు. మంచి పర్ఫార్మెన్స్ బేస్డ్ అండ్ గవర్నెన్స్ కోసం తెలియాల్సిన మూవీ ఏదైనా ఉంది అంటే అది ఈ గేమ్ చేంజర్ మూవీ అనమాట. అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉంది. గవర్నెన్స్కి సంబంధించి ఐఏఎస్కి ఉన్నటువంటి పవర్ఫుల్ ఏమంటారు అవి బాధ్యతలు ఇవి ఈ సినిమాలో అయితే చాలా అద్భుతంగా చూపించారు. అద్భుతమనే చెప్పాలి మనం అయితే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే శంకర్ ఆ గ్రాండియర్ ఏంటంటే బాబు, ఐలో చూశాను గ్రాండియర్, ఇక్కడ ఇంకా గ్రాండియర్గా తీసాడు అనమాట. సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ అన్నీ కానీ. బిగ్గెస్ట్ మైనస్ ఏంటి చెప్పనా గేమ్ చేంజర్ మూవీకి, ఆ మ్యూజిక్ సాంగ్స్ దరిద్రంగా ఉన్నాయి. వాళ్ళు ఎంత విజువలైజ్ గ్రాండియర్గా తీసినా కానీ నాకైతే ఏం అసలు కిక్కే ఎక్కలే. సినిమా థియేటర్లో కూడా సాంగ్స్ అంత దరిద్రంగా అనిపించింది నాకైతే. తమను కొంచెం మారవయ్యా స్వామి సాంగ్స్లో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మామూలుగా లేదు, అద్భుతంగా ఉంది. కుమ్మేశాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ని. ఆ సాంగ్స్ వరకు, ఆ మ్యూజిక్ వరకు కొంచెం మార్చుకుంటే బెటర్ అయ్యా తమను. నువ్వు నా సజెషన్ ఇది, నువ్వు మారితే మారచ్చు, లేకపోతే నీ ఇష్టం, అది మ్యాటర్. అండ్ ఇంకెవరున్నారు, శ్రీకాంత్ గారు కూడా చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్ చేశాడు. అఖండ తర్వాత అంత మంచి క్యారెక్టర్ దీంట్లో చేశాడనమాట. యాజ్ ఏ సీఎం చాలా అద్భుతమైన క్యారెక్టర్. వెన్నుపోటు పొడిచేది అవన్నీ కూడా చాలా బాగుంటాయి. చూడండి మీరు, సినిమా చూస్తే తెలుస్తుంది ఇంకా అద్భుతంగా. అండ్ ఇంకేమన్నా బా చెప్పాలంటే ఇంకేం లేదు. మ్యాక్సిమం నేను అన్నీ కవర్ చేశాను. కానీ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని నేను చెప్పను. రొటీన్ స్టోరీకి కమర్షియల్ హంగులద్ది కొంచెం నెరేటివ్నెస్ తీసుకొని వచ్చి దాంట్లో స్క్రీన్ ప్లేని ఇలా కూడా చేయొచ్చా అనే విధంగా అయితే తీశాడు శంకర్. అద్భుతం అంటే అద్భుతమే చెప్పాలి మనము. ఇంటర్వెల్ బ్యాంగు అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే. క్లైమాక్స్ చాలా ఊహిస్తాం మనము, అంతేం లేదు. లాస్ట్లో రామ్ చరణ్ సీఎం అవుతాడు, అది మాత్రం చెప్పగలను నేను చాలా కాన్ఫిడెంట్గా. అండ్ అబ్బో అసలు మాటలు మర్చిపోయాయి కదా, మనము లైవ్లో చూసాము ఈ మధ్య పవన్ కళ్యాణ్ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత సీజర్షిప్, రేషన్ వీళ్ళకి సంబంధించి కొన్ని ఉన్నాయి కదా, మొత్తం మూవీలో ఉన్నాయి యాజ్ ఇట్ ఈజ్గా. అసలు ఎంత మంచి పాయింట్లు గెలిగాడంటే అంత మంచి పాయింట్లు గెలికి యాజ్ ఏ సీన్ అండ్ సిచ్యుయేషన్ తగ్గట్టుగా పెట్టాడనమాట సినిమాలో. అండ్ ఇంకో థింగ్ చెప్పాలంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 30 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటాను, సో అలాగే చూస్తారు మీరు అని చెప్పాడనమాట. యాజ్ ఇట్ ఈజ్గా ఈ సినిమాలో కూడా ఎస్జే సూర్య అధికారం నాదే, అధికార దాహం కోసం ఏమైనా చేస్తాను నేను, ఎల్లప్పుడూ సీఎం నేనే అనే ఒక తాహతలో ఆ పొలిటీషియన్ క్యారెక్టర్ని అయితే ఇరగదీసేశాడు ఎస్జే సూర్య. అయితే చాలా అద్భుతంగా చేశాడు. చూడండి సినిమా అయితే చాలా అద్భుతంగా అనిపిస్తుంది మీకు. ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ అండ్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ వీళ్ళిద్దరి కోసం అయితే 2 సార్లు చూడొచ్చు మూవీ. నేనైతే ఒకసారి చూశాను, ఇప్పటికి ఇంకోసారి కూడా చూస్తాను ఖచ్చితంగా, వెళ్ళాల్సి వస్తుంది. 2 సార్లు అయితే ఖచ్చితంగా చూడొచ్చు ఈ మూవీని. అండ్ రికార్డ్స్ గురించి చెప్తే రామ్ చరణ్కి నేషనల్ అవార్డు ఎంతోమంది చెప్తున్నారు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి. ఇది కూడా అదే అనమాట, రామ్ చరణ్ ఖచ్చితంగా ఈ సినిమాతో నేషనల్ అవార్డు అయితే వస్తుంది. అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. కలెక్షన్ గురించి నేను మాట్లాడను, నాకు తెలియదు ఎంత వస్తాయి, ఎందుకంటే కంపారిజన్ ఎక్కువ అయిపోయింది మధ్య కాబట్టి. కలెక్షన్ గురించి నేను మాట్లాడను. సినిమా అయితే చాలా బాగుంది. ఇది మొత్తానికి మ్యాటర్ అయితే.